హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. గోలాంగ్‌లో ఒక స్ట్రింగ్ కంకాటనేషన్ ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో, జనరల్‌గా మనకి స్ట్రింగ్ వెరీ బేసిక్ వే. సో, బేసిక్ స్టాండర్డ్ ఏందంటే ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి 2 స్ట్రింగ్స్‌ని మనం కంకాటనేట్ చేయడం. అండ్ తర్వాత వచ్చేసి మనకి ఆహ్, ప్లస్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి కూడా మనం స్ట్రింగ్స్ అయితే కంకాటనేట్ చేయొచ్చనమాట. సో, విల్ సీ ఇన్ ప్రోగ్రామ్. అండ్ థర్డ్ వచ్చేసి మనం ఒక స్ట్రింగ్ ఎరేని మనం సింగిల్ స్ట్రింగ్ కూడా కంకాటనేట్ చేయొచ్చనమాట యూజింగ్ స్ట్రింగ్స్ ప్యాకేజ్. సో, స్ట్రింగ్స్ ప్యాకేజ్.Join యూజ్ చేసి మనం దీన్నంతా కూడా ఒకే స్ట్రింగ్‌గా మనం ఫార్మ్ చేయొచ్చనమాట. అండ్ ఫోర్త్ వచ్చేసి స్ప్రింట్ఎఫ్. సో, ఈ స్ప్రింట్ఎఫ్ మెథడ్ ఎలా యూజ్ అవుతుందంటే, మనం మనం ఏదైతే స్ట్రింగ్స్ ఉన్నాయో ఆ స్ట్రింగ్స్ అన్నిటిని కూడా ఫస్ట్ ఫార్మాట్ చేసి, ఆ తర్వాత ఆ వాల్యూని ఇంకొక వేరియబుల్‌కి అసైన్ చేసుకోవచ్చనమాట. సో, ఈ స్ప్రింట్ఎఫ్ అనే మెథడ్ స్ట్రింగ్స్‌ని ఫార్మాట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బఫర్ మెథడ్ అండ్ స్ట్రింగ్స్ బిల్డర్ మెథడ్. సో, ఇవొచ్చేసి ఒక స్ట్రింగ్‌ని బిల్డ్ చేయడానికి యూజ్ అవుతాయన్నమాట. సో, ఈ 2 కూడా మనం ఎలా యూజ్ చేయొచ్చనేది చూద్దాం. సో, ఫస్ట్ మనం ప్రోగ్రామ్‌కి వెళ్ళినట్టయితే, సో, ఇక్కడ నేను ఒక నేమ్ తీసుకుంటున్నాను. సో, ఛానల్ నేమ్. సో, ఛానల్ నేము cname ఈక్వల్ టు what is cname? Cname is ASP for UT and plus giving space here and and channel. సో, ఇది వెరీ బేసిక్ వే అనమాట. మనం కంకాటనేషన్ అయితే చేయడానికి. బేసిక్ వే అండ్ సింపుల్. ఇన్ కేస్ CID ఈక్వల్ టు CIDలో ఈ వాల్యూ అయితే అసైన్ చేస్తున్నాను. అండ్ ఛానల్ సో, ఇవొచ్చేసి 2 వేరియబుల్స్ ఇప్పుడు. సో, ఈ 2 వేరియబుల్స్ నేను కంకాటనేట్ చేసి ఒక థర్డ్ వేరియబుల్‌లో ప్రొవైడ్ చేయాలనుకున్నాననుకోండి. సో, వెరీ సింపుల్. స్పేస్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాను CID. సో, దిస్ ఈస్ ద వెరీ బేసిక్ వే ఆఫ్ కంకాటనేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో, ఈ స్టైల్ కాదనుకుంటే మనం ప్లస్ ఈక్వల్ టు CID అండ్ నెక్స్ట్ ఈక్వల్ టు ఛానల్. సో, ఈ cname అనేది మనం డిక్లేర్ చేయలేదు కాబట్టి విల్ డిక్లేర్ దిస్ వేరియబుల్. సో, ఈ విధంగా కూడా మనం ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేయొచ్చన్నమాట. సారీ, కంకాటనేషన్ అయితే చేయొచ్చు. సో, SP ఫర్ UT ఛానల్. సో, ఈ విధంగా వచ్చింది. అండ్ ఈ విధంగా కాదనుకుంటే డైరెక్ట్‌గా మనం ప్లస్ ఆపరేటర్ ఉపయోగించి కంకాటనేషన్ అయితే చేయొచ్చన్నమాట. సో, దీన్ని ప్రింట్ చేసినా గాని విల్ గెట్ సేమ్ రిజల్ట్. ఓకే. 2 రకాలుగా ఇప్పుడు మనం స్ట్రింగ్‌ని అయితే కంకాటనేషన్ చేసినాం. ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఫార్మాట్ చేద్దాం. సో, స్ప్రింట్ఎఫ్. సో, ఈ స్ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసి స్ట్రింగ్‌ని అయితే ఫస్ట్ ఫార్మాట్ చేద్దాం. సో, ఇదైతే మనకి fmt ప్యాకేజ్‌లో ఉంది. అండ్ cname fmt.Sprint
f percentage s from percentage s and values CIT channel ID and channel. సో ఇప్పుడు ఈ విధంగా ప్రింట్ చేసినా కానీ మనకి కాంకాటనేట్ అయ్యి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఫార్మాట్ చేస్తున్నాం, ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం అనమాట. సారీ, స్పేస్ కావాలంటే స్పేస్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం 3 రకాలుగా ఒక స్ట్రింగ్‌ని ఎలా కాంకాటనేట్ చేయాలని చూసాం. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి strings.Join. సో ఈ strings.Join అనేది ఎలా యూజ్ చేయగలమో చూద్దాం. సో దీనికోసం మనకేంటంటే ఒక స్ట్రింగ్ అరే అయితే కావాల్సి ఉంటుందన్నమాట. సో ఈ స్ట్రింగ్ అరేని ఒకదాన్ని మనం తీసుకుందాం. సో లెట్స్ కామెంట్ ఆల్ దిస్. సో ఇదైతే మనకి అవసరం లేదు కాబట్టి క్లియర్ చేసేద్దాం వీటిని ఫస్ట్. సో ఇది వచ్చేసి ఒక స్ట్రింగ్ అరే. సో దిస్ ఈజ్ ఎ స్ట్రింగ్. సో ఇది ఇందులో మనకి 4 వాల్యూస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది స్ట్రింగ్ అరే. ఈ స్ట్రింగ్ అరేని సింగిల్ స్ట్రింగ్‌గా కన్వర్ట్ చేయాలనుకున్నారనుకోండి. సో మనకున్న సొల్యూషన్ వచ్చేసి strings.Join. సారీ, strings.Join. సో ఈ strings.Join ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏదైతే అరే ఉందో ఆ అరే అనేది ఫస్ట్ ఫార్మాట్‌గా పాస్ చేయాల్సి ఉంటుంది. అలానే ఈ స్ట్రింగ్‌ని సెపరేట్ చేయడానికి మీకు ఏదైతే క్యారెక్టర్ కావాలో ఆ క్యారెక్టర్ అయితే ప్రొవైడ్ చేయొచ్చన్నమాట. ఇన్‌కేస్ ఏమొద్దనుకుంటే ఈ ఎంప్టీ స్ట్రింగ్ అయితే పాస్ చేయొచ్చు. సో దీన్ని ప్రింట్ చేసినట్టయితే మనకి ఇప్పుడు ఈ అరే వాల్యూస్ అన్నీ కూడా ప్రింట్ అయ్యి సింగిల్ స్ట్రింగ్‌గా వస్తదన్నమాట. సీ, ఎటువంటి స్పేసెస్ లేకుండా వచ్చింది. సో దీన్ని ఫస్ట్ క్లియర్ దిస్. ఇన్ కేస్ మీకు ఏదన్నా స్పేస్ కావాలనుకోండి, యూ కెన్ ప్రొవైడ్ స్పేస్ ఆల్సో. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే అరే ఆఫ్ స్ట్రింగ్‌ని కంకాటనేట్ చేస్తుందన్నమాట. కంకాటనేట్ చేసి సింగిల్ వాల్యూని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ప్రొవైడ్ ఎనీ డిఫరెంట్ క్యారెక్టర్ ఆల్సో యూ కెన్ ప్రొవైడ్. సో ఈ విధంగా మనం కంకాటనేషన్ అయితే చేయొచ్చన్నమాట. సో ఇప్పుడు ఎన్ని చూసాం? మనం 4 రకాలుగా ఒక స్ట్రింగ్‌ని ఎలా కంకాటనేట్ చేయాలనేది చూసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బైట్స్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్. సో ఇందులో స్ట్రింగ్ బిల్డర్ అనేది కొంచెం బాగా ఫాస్ట్‌గా వర్క్ అవుతుందని చెప్పేసి నేను డీటెయిల్స్‌లో కొంచెం ఫైండ్ ఔట్ చేశాను. సో ఈ 2 యూజ్ చేసి కూడా మనం ఒక స్ట్రింగ్‌ని అయితే బిల్డ్ చేయొచ్చన్నమాట. సో సీ, ఇక్కడ ఫస్టు bytes.Bufferకి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఆ తర్వాత రైట్ స్ట్రింగ్ మెథడ్ అనేది యూజ్ చేసి మనకు కావాల్సిన ఆ స్ట్రింగ్స్ అనేవి అపెండ్ చేస్తూ ఉన్నారంట. సో ఇక్కడ అపెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇన్ ది సేమ్ వే strings.Builder అనే దానికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి అందులో కూడా రైట్ స్ట్రింగ్ అనే మెథడ్ సేమ్ మెథడే ఉంది. సో సేమ్ మెథడ్ సేమ్ వేలో మనకు కావాల్సిన స్ట్రింగ్స్ అనేవి అపెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. సో ఫైనల్‌గా స్ట్రింగ్ మెథడ్‌ని కాల్ చేసిన తర్వాత మనకి అదంతా స్ట్రింగ్ వాల్యూగా కన్వర్ట్ అయ్యి ప్రింట్ అవుతుందన్నమాట. సో దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ వన్ డాట్‌ని అయితే క్లియర్ చేద్దాం. ఫస్ట్ వేర్ బి వచ్చేసి బైట్స్ డాట్ బఫర్. సో bytes.Buffer అనే దానికి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. అట్ ది సేమ్ టైమ్ మనం ఇది కూడా ఈ స్ట్రింగ్ బిల్డర్ కూడా మనం క్రియేట్ చేద్దాం. strings డాట్ బిల్డర్. సో ఇది స్ట్రింగ్స్ ప్యాకేజ్‌లో ఉందన్నమాట. ఇది వచ్చేసి బైట్స్ ప్యాకేజ్‌లో ఉంది. సో వీటిని ఇంకా మనం క్రియేట్ చేసాం గానీ ఎక్కడ యూజ్ చేయలేదు కాబట్టి మనకి డిక్లేర్ బట్ నాట్ యూజ్డ్ అని చెప్పేసి ఎర్రర్ చూపిస్తుంది. ఇప్పుడు మనం ఆహ్, b.WriteString. సో b.WriteString మెథడ్ యూజ్ చేసి మనకు కావాల్సిన స్ట్రింగ్స్‌ని అయితే మనం అప్లై చేయొచ్చన్నమాట. ASP ఫర్ యూజీ అండ్ నెక్స్ట్ ఛానల్.
యూట్యూబ్. సో, ప్రతిదానికి మధ్యలో మీకు స్పేస్ రావాలి అనుకుంటే మీరు స్పేస్‌ని యాడ్ చేయొచ్చు. లేదంటే ఇందులోనే ఒక స్పేస్ ఇచ్చినట్లయితే మీకు స్పేస్ అయితే వస్తదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైట్ మెథడ్ ఎలాగైతే వాడామో సేమ్ వే ఇక్కడ కూడా మనకి స్ట్రింగ్ బిల్డర్‌లో కూడా ఇదే రైట్ స్ట్రింగ్ మెథడ్ యూజ్ చేస్తాం అన్నమాట. సో, జస్ట్ మెథడ్ మాత్రమే డిఫరెంట్ ఆబ్జెక్ట్ మాత్రమే డిఫరెంట్. రిమైనింగ్ అంతా కూడా సేమ్ అన్నమాట. సో, ఇక్కడ స్ట్రింగ్ బిల్డర్ ఉపయోగించి నేను స్ట్రింగ్స్ అయితే అపెండ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్‌గా మనం ప్రింట్ చేయాల్సి ఉంటుంది. fmt.Print. సో, ఈ b.String. సో, దీన్ని మళ్ళీ మనం స్ట్రింగ్‌గా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది బైట్స్ ఆబ్జెక్ట్ కాబట్టి బైట్స్‌ని స్ట్రింగ్‌గా కన్వర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆహ్, ఎస్ ఆబ్జెక్ట్ కూడా స్ట్రింగ్ బిల్డర్ ఆబ్జెక్ట్‌ని కూడా మనం స్ట్రింగ్ సేమ్ ఫంక్షన్. సో, ఓన్లీ ఇక్కడ ఆబ్జెక్ట్ మాత్రమే డిఫరెన్స్ అన్నమాట. రిమైనింగ్ అంతా కూడా 2 కూడా ఒకే రకంగా మనం క్రియేట్ చేయొచ్చనమాట. సో, కొంచెం లార్జ్ సైజు స్ట్రింగ్ ఏదైనా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మీకు ఈ బైట్స్ బఫర్ లేదంటే స్ట్రింగ్ బిల్డర్ ఈ 2 కూడా బాగా యూజ్ అవుతాయన్నమాట. సో, దీన్ని మనం ఇప్పుడు రన్ చేసినట్టయితే 2 వాల్యూస్ కూడా సేమ్‌గా ప్రింట్ అవుతాయి. సారీ వాట్స్ హ్యాపెన్? సీ మనకి 2 వాల్యూస్ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ప్రింట్ అయితాయన్నమాట. ఇన్ కేస్ మీరు వేరే వాల్యూస్ కావాలంటే వేరే వాల్యూస్ అయినా ప్రొవైడ్ చేయొచ్చు. ASPUT Golang ఛానల్. సి సో, స్ట్రింగ్ బిల్డర్‌ని అలానే బైట్స్ బఫర్‌ని కూడా ఈ విధంగా మనం యుటిలైజ్ చేసి ఒక స్ట్రింగ్‌నయితే కంకాటనేట్ చేయొచ్చనమాట. అండ్ ఫైనల్‌గా మనకి రిపీట్ మెథడ్ అని చెప్పేసి స్ట్రింగ్స్‌లోనే మనకి రిపీట్ మెథడ్ అని ఒకటుంది. సో, ఈ రిపీట్ మెథడ్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే స్ట్రింగ్ ప్రొవైడ్ చేస్తామో దాన్ని మనకు కావాల్సినన్ని సార్లు రిపీట్ చేస్తుందనమాట. రిపీట్ చేసి ప్రింట్ చేస్తది. సో, డైరెక్ట్‌గా విల్ చెక్ దిస్ ఇన్ ఫంక్షన్ అండ్ సో, వీటన్నిటితో మనకి పని లేదు కాబట్టి క్లియర్ ఆల్ దిస్. డైరెక్ట్‌గా ప్రింట్ చేసి చూస్తున్నాం దీన్ని. సో, ఏబీసీ అనేదాన్ని 3 టైమ్స్ మనం రిపీట్ చేయాలనుకున్నాం అనుకోండి. సో, 3 టైమ్స్ రిపీట్ చేసి మనకది ప్రింట్ అనేది అవుతుందనమాట. First we'll clear all these errors. Func main. Empty dot. Due to some reason imports అనేవి ఫెయిల్ అవుతున్నాయి. సో, దానివల్ల మనకి ఎర్రర్స్ అయితే కనపడతా ఉన్నాయి.
సో, ఇక్కడ మనకి స్ట్రింగ్స్ అనే ప్యాకేజ్‌లో రిపీట్ అనే మెథడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెథడ్ యూజ్ చేసుకొని మనకు కావాల్సిన స్ట్రింగ్‌ని ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు రిపీట్ చేసుకుంటూ కంకాటనేట్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ ఏబీసీ అనేదాన్ని 3 టైమ్స్ రిపీట్ చేశారు. సో, 3 టైమ్స్ ఇది కంకాటనేట్ అయితూ ప్రింట్ అవుతుందనమాట. సో, దీన్ని మనం ప్రాక్టికల్‌గా చూసినట్టయితే స్ట్రింగ్స్ డాట్ రిపీట్ అనే మెథడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో, రిపీట్‌లో వాల్యూ వచ్చేసి ఏఎస్‌పీ ఫర్ యూటీ. అలానే మనం కౌంట్ ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు మనం దీనైతే ప్రింట్ చేయొచ్చనమాట. సపోజ్ 2 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటే 2 టైమ్స్. సో, 2 టైమ్స్ అయితే ప్రింట్ అయిందనమాట. ఇన్ కేస్ 5 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటే 5 టైమ్స్. 5 టైమ్స్ అయితే ప్రింట్ అయింది. సో, ఒకే వర్డ్‌ని మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఈ స్ట్రింగ్స్ డాట్ రిపీట్ అనే మెథడ్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. అలానేది ఫాస్ట్‌గా కూడా ఉంటుందనమాట. సో, మనం గోలాంగ్‌లో డిఫరెంట్ వేస్‌లో ఒక స్ట్రింగ్‌ని ఎలా కంకాటనేట్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూసినాం. ఆహ్, ఇంకా దీనికి సంబంధించి మనకేమన్నా యూజ్‌ఫుల్ కంటెంట్ ఏదైనా ఫైండ్ ఔట్ చేసినట్టయితే ఆహ్, సో డెఫినెట్లీ ఐ విల్ షేర్ ఇన్ కామెంట్స్. And that's it for this video guys. Thanks for watching.